హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ వాళ్ళ జీరో బుక్ సిరీస్ ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ చాలా రోజుల క్రితమే అన్బాక్సింగ్ చేయాలి, కాకపోతే కొంచెం డిలే అయిపోయింది. సో మరి ఈ ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే ఫీచర్స్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఉంది. ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే i9 13th జనరేషన్ సంబంధించిన ప్రాసెసర్ ఉండే ల్యాప్టాప్ 82,000కి దొరుకుద్ది. జనరల్గా మనకు వేరే బ్రాండ్స్తో పోల్చుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ వాళ్ళు అగ్రెసివ్ ప్రైస్లోనే తీసుకొస్తూ ఉంటారు. ఈసారి వీళ్ళు అలానే తీసుకొచ్చారు. మరి బాక్స్ పైన చూసుకున్నట్టయితే ఇందులో మనకు 32 GB ర్యామ్ని ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. దాంతోపాటు 1 TB SSD అయితే దీనిలో చూడడానికి కనిపిస్తుంది. తర్వాత 70 Wh బ్యాటరీ ఉంటుంది. సో అంటే 6060 mAh బ్యాటరీ అని చెప్పేసుకోవచ్చు మన భాషలో మీకు అర్థం కావాలంటే. దాని తర్వాత మనకు 15.6 ఇంచెస్ సంబంధించిన పెద్ద స్క్రీన్ ఉంటుంది. అంతేకాకుండా అవుట్ ఆఫ్ బాక్స్ ఇది మనకు Windows 11 తోటి వస్తుంది. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అంటే దీనిలో ఈ ఒక్క వేరియంటే కాకుండా i5 వేరియంట్, i7 వేరియంట్ కూడా చూడడానికి కనిపిస్తుంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు ఇదే సిరీస్లో ల్యాప్టాప్ని లాంచ్ చేసేసారు కదా. మరి లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే ఈసారి వీళ్ళు ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేశారనేది ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి దీనిలో ఎడిటింగ్ చేసి గేమింగ్ ఆడేసి చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ జీరో బుక్ సిరీస్ ప్యాకేజింగ్ చూసారు కదా, ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా, లాస్ట్ టైం లాగానే కనిపిస్తుంది అన్నట్టు, అందుకే మీకు అట్లా అనిపిస్తుంది. నేను ఇంతసేపు చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మరి దీనికి ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేస్తున్నాను. మరి దీన్ని ఓపెన్ చేసేసి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడదాం. ఇగో బాక్స్ లోపల వైపు మళ్ళీ ఇంకొక ప్యాకేజింగ్ ఉంది. సో దీన్ని మనం బయటకు తీద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ జీరో బుక్ సిరీస్ సంబంధించిన ల్యాప్టాప్. ప్యాకేజింగ్ బాగుంది. మరి ఒకసారి బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే వావ్, లోపల వైపు మనకు చాలా స్టైలిష్ కనిపించే ఒక ల్యాప్టాప్ కనిపిస్తుంది. దీన్ని మనం బయటికి తీద్దాం. ఇది కవర్లో ఉంది, ఇంకా కవర్లో నుంచే ఇంత స్టైలిష్ కనిపిస్తుంది. మరి తీసి సైడ్ పెట్టినట్టయితే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ఉంది. ఫ్రెండ్స్, ఇదే బాక్స్లో మనకు ఇక్కడ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. మరి ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసినట్టయితే ఇదే ఛార్జర్. మరి చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయిపోద్ది అని అనుకుంటా. సో మరి దాని సైడ్ కొంచెం చేసి ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే సో దీని చుట్టూ ఉన్న కవర్ని మనం రిమూవ్ చేసేద్దాం. ఇది ఫ్రెండ్స్, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ల్యాప్టాప్. చూడ్డానికి చూడండి మనకు చాలా స్టైలిష్గా కనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. నెక్స్ట్ నాకు ఇక్కడ ఫస్ట్ ఇంప్రెషన్లో అనిపించింది ఏంటి అంటే ఇక్కడ టేబుల్ మీద పెట్టిన తర్వాత ఇదేం జరగట్లేదు. సో దీన్ని మనం ఇట్లా సింగిల్ హ్యాండ్ తోటి ఓపెన్ చేసే విధంగా అయితే నాకు అనిపించింది. ఇలా ఓపెన్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకు కవర్ ఉంది. కవర్ని మనం తీసిన వెంటనే ఇది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కీబోర్డ్ ప్లస్ దీని డిజైన్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంటెల్ కోర్ i9 ఉంది. ఇంటెల్ ఐరిస్కి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు పవర్ ఆన్ కమ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నట్టు ఇది. ఇక్కడ మనకు స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. ఇందులో 6 వాట్ స్పీకర్ చూడడానికి కనిపిస్తుంది. మనకి ఇక్కడ ట్రాక్ ప్యాడ్ ఉంది. ఇక్కడ మనకు సపరేట్ ఒక కీబోర్డ్ ఇస్తే బాగుండు, అంటే నమ్ కీబోర్డ్ ఉంటుంది చూసారా, అది ఇస్తే బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది 15.6 ఇంచెస్ కదా, సో అది నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. మరి ఇక్కడ పైవైపు కెమెరా ఉన్నాయి, దాని తర్వాత మైక్స్ కూడా ఉన్నాయి. మరి దీన్ని నేను ఆన్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ని అయితే ప్రెస్ చేస్తున్నాను, కాకపోతే ఇది ఆన్ కాలేదు. దానికి రీజన్ ఛార్జింగ్ లేదనుకుంటా. మరి ఛార్జింగ్ పెట్టిన తర్వాత చూద్దాం. దానికంటే ముందు మనం పైనుంచి ఈ ఫినిషింగ్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి ఫినిషింగ్ ఉంది, సాలిడ్గా కనిపిస్తుంది. కింది వైపు కూడా మనకు స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. ఈ గ్రిప్స్ కారణంగా మనకు అది జారనట్టు అనిపించలేదు. నెక్స్ట్ ఎటువంటి మనకు దీన్ని ల్యాప్టాప్ని బూస్ట్ చేసుకోవడానికి, అంటే మీరు గేమింగ్ చేసేటప్పుడు బూస్ట్ చేయడానికి ఇక్కడ సపరేట్ ఒక బటన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నార్మల్ కార్డ్, SD కార్డ్ ప్రొవైడ్ చేసేసారు. అట్లా కాకుండా మనకు పెద్ద సైజు ఉంటుంది చూసారా, సో ఇది మైక్రో కాకుండా ఆ కార్డ్ ఇస్తే బాగుండు. ఇక్కడ పవర్ చార్జ్ చేసుకోవడానికి అది ఇచ్చేసేసారు. ఇక్కడ ఒక పోర్ట్ని ప్రొవైడ్ చేశారు, USB పోర్ట్ని. ఇక్కడ వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు Type-C పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ DG-in ఉంది. నెక్స్ట్ HDMI కనెక్ట్ చేసుకోవడానికి ప్లస్ అంటే ఇక్కడ థండర్బోల్ట్ పోర్ట్తో పాటు ఇక్కడ Type-C పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి USB పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఒకసారి దీన్ని బూట్ చేద్దాం. మరి దీన్ని బూట్ చేయాలి అంటే దీన్ని పవర్ ఆన్ చేయాలి కదా, దానికోసం నేను ఫస్ట్ దీన్ని ఛార్జింగ్ అయితే చేస్తాను. A few moments later. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ నేను పవర్ ఆన్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. పవర్ ఆన్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి యాక్చువల్లీ బ్యాక్ లైట్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. దాని కారణంగా ఇది వచ్చేస్తుంది. ఇన్ఫినిక్స్ అని చెప్పేసి ల్యాప్టాప్ బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇందులో ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీన్ని కూడా నేను ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నాను. మనం ఫాస్ట్గా అన్లాక్ చేసుకోవచ్చు దీంతో. A few inches later. ఫ్రెండ్స్, ల్యాప్టాప్ అయితే బూట్ అయిపోయింది. బూట్ అయిన తర్వాత మనకు ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని యొక్క సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు ప్రాసెసర్ నేమ్ చూడొచ్చు. 13th జనరేషన్ సంబంధించిన ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడ నెంబర్ చూడండి, 13900H
ప్రాసెసర్ నేమ్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు, అంటే ప్రాసెసర్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఇక్కడ మనకు ఈ ట్రాక్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో ట్రాక్ ప్యాడ్ అయినా మనం ప్రెస్ చేసినప్పుడు ఫీల్ అనేది బాగుంది, ఈజీగానే క్లిక్ అవుతుంది, ఎక్కడ కూడా నాకు ఇక్కడ ప్రాబ్లం ఉన్నట్టయితే ఏం అనిపించలేదు. నెక్స్ట్ ఒకసారి మనం కీబోర్డ్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మనం కీబోర్డ్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ విన్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు ప్రీ ఇన్స్టాల్గానే. ఒకసారి చూద్దాం, కాకపోతే దీన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం కీబోర్డ్లో టైప్ చేసినప్పుడు కూడా చాలా ఈజీగా ఉంది, అంటే మనకు కీ టు కీ గ్యాప్ ఏదైతే ఉంటుందో బాగానే ఉంది, ఎక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఒకసారి నేను దీన్ని ఆఫ్ చేసేసాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ నేను ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఈ 0 ఏదైతే ఉంటుందో ఇది వెలుగుతుంది చూడండి. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుందా? సో మనకు ఒక గేమింగ్ ల్యాప్టాప్లో ఉండే ఫీల్ ఏదైతే ఉంటుందో అదైతే ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తుంది. సో మరి ఇది అన్లాక్ చేయడానికి ఫింగర్ ప్రింట్ని ట్యాప్ చేసిన వెంటనే చాలా ఫాస్ట్గా ఇది అన్లాక్ అయిపోయింది, ఎక్కడ కూడా మనకు ప్రాబ్లం వచ్చినట్టయితే నాకు అనిపించలేదు. ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది దీని పర్ఫార్మెన్స్. ల్యాప్టాప్లో మనకు అంటే లాస్ట్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే, లాస్ట్ ఇయర్ దాంతో పోల్చుకున్నట్టయితే నాకు ఈసారి దీనిలో మేజర్ అప్గ్రేడ్ ఏమనిపించింది అంటే దీని ప్రాసెసరే. అంటే లాస్ట్ టైం ఈ డిజైన్ని చూసాం మనం, ఈవెన్ బాక్స్ డిజైన్ కూడా సేమ్గానే ఉంది, కాకపోతే ఈసారి ఈ i9 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దీనిలో వీళ్ళు చేంజెస్ తీసుకొచ్చారు. సో ఎవరైతే ప్రొడక్షన్ వర్క్ చేసుకోవాలనుకుంటారు, అది ఫోటోషాప్ అయినా కానివ్వండి, వీడియో ఎడిటింగ్ అయినా కానివ్వండి, లేకపోతే గేమింగ్ చేయాలనుకుంటూ ఉంటారు సరే, సో వాళ్ళైతే ఇక్కడ డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు అయితే లేవు, చాలా ఈజీగా అయితే మనం దీనిలో గేమింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీని వెబ్ క్యామ్ క్లారిటీ గురించి మాట్లాడినట్టయితే సూపర్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి చాలా క్లారిటీగా కనిపిస్తుంది, ఎలాగైతే మనం ఒక మొబైల్ క్యామ్ యూస్ చేసి చూసుకుంటూ ఉంటాము, సో అంత క్లారిటీగా అయితే ఇక్కడ క్యామ్ కనిపించడం మీరు గమనించవచ్చు. ఇక్కడైతే మనం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వము. సో ఈ ల్యాప్టాప్ వాడేటప్పుడు నేను ఒకటి గమనించింది ఏంటి అంటే సౌండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, విపరీతంగా సౌండ్ వస్తుంది. అట్లా అని చెప్పేసి పర్ఫార్మెన్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఫోటోషాప్ ఓపెన్ చేసేసి ఇట్లా థంబ్నెయిల్ చేసుకోవాలన్నా, లేకపోతే నెక్స్ట్ ఇక్కడ నేను మీకు వీడియో ఎడిటింగ్ చేసి చూపిస్తాను. సో ఆ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయితే ప్రతిదాన్ని మనము దీనిలో చేసుకోవచ్చు, అక్కడ మనకి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాదు. దీనిలో మనకు వైఫై 6E అయితే ప్రొవైడ్ చేస్తారు, దాని కారణంగా ఇక్కడ మనకు డౌన్లోడింగ్ స్పీడ్ కూడా మనకు బాగుంది, చాలా ఫాస్ట్గానే డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ అప్లోడ్ స్పీడ్ కూడా నాకు బాగానే అనిపించింది. నెక్స్ట్ బ్లూటూత్ కూడా లేటెస్ట్ వర్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మనకు కనిపించాలి అంటే రన్ ఓపెన్ చేసేసి DXDIAG అని మీరు టైప్ చేసేసారనుకోండి, మనకి ఇట్లాంటి ఒక విండో ఓపెన్ అయిపోద్ది. అంటే మనం ఈ కంప్యూటరే కాకుండా ఎక్కడ కంప్యూటర్ అయినా సరే దానిలో యూస్ చేసిన ప్రాసెసర్ గురించి దాని గురించి మొత్తం తెలుసుకోవాలి అని అంటే ఈ కమాండ్ అయితే మీరు యూస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకు 13th జనరేషన్ సంబంధించిన ప్రాసెసర్ అని చెప్పేసి ర్యామ్ ఎంత ఉంది అవన్నీ అయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు ప్రతిదీ. దీనిలో యూస్ చేసిన గ్రాఫిక్ కార్డ్ ఏంటి అవన్నీ కూడా మనకు డైరెక్ట్ ఇక్కడ నుంచే కనిపించేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ స్పీకర్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకు ఏ ఆడియో టైప్ యూస్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఏంటి అవన్నీ మీకు తెలియాలి అంటే ఈ కమాండ్ అయితే మనం యూస్ చేయొచ్చు. ఎడిటింగ్ కూడా చేసి చూద్దాం, అంటే మనకి ఎక్కడైనా ల్యాక్స్ చూడడానికి కనిపిస్తున్నాయా, స్మూత్గా అనేది హ్యాండిల్ చేస్తుందా అని చెప్పేసి. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది నడుస్తున్నంతసేపు సుయ్ అని చెప్పేసి దీని స్పీకర్లో నుంచి సౌండ్ అయితే వస్తుంది, అదైతే నేను గమనించాను. మరి మీకు ఆ సౌండ్ అయితే మాటికి వినిపిస్తూ ఉంటుంది, అది ఒకటి వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే చాలా ల్యాప్టాప్స్లలో కూడా వస్తుంది, కాకపోతే సౌండ్ వస్తుంది కానీ మరి ఇంత సౌండ్ వచ్చినట్టయితే నాకు అనిపించలేదు. కాకపోతే దీనిలో ఆ ఫ్యాన్ సౌండ్ అనేది దీనిలో కొంచెం ఎక్కువనే వస్తుంది. మరి దీనిలో ఎడిటింగ్ కూడా చేసి చూద్దాం, మరి ఎడిటింగ్ చేసేటప్పుడు అంతే వస్తుందా అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మనం దీనిలో ఎడిటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా నాకు ల్యాగ్స్ ఉన్నట్టు అనిపించలేదు. సో ప్రతిదీ చాలా స్మూత్గానే ఇది హ్యాండిల్ చేసిందని చెప్పేసి నాకు అనిపించింది. అంటే మనకు i9 ప్రాసెసర్, అది కూడా 13th జనరేషన్ సంబంధించిన ప్రాసెసర్ని ఇచ్చిన కారణంగా మీకు పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడ కూడా దోకా ఉండదు. నెక్స్ట్ ఏదైనా ఒక గేమ్ కూడా ఆడి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం దీనిలో గేమింగ్ చేసేటప్పుడు మనకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు, చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేసినట్టు అనిపిస్తుంది మీకు. సో దీనిలో మనం హెవీ గేమ్స్ ఆడినా సరే ల్యాగ్స్ అయితే నోటీస్ చేయడానికి కనిపించట్లేదు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యాన్ సౌండ్ అని చెప్పాను చూసారా, మరి అది నాకు స్టార్టింగ్లోనే వచ్చింది. ఆ ఫ్యాన్ సౌండ్ కూడా ఇప్పుడు నాకు ఎక్కువ సౌండ్ చేసినట్టు అనిపించట్లేదు, చాలా స్మూత్గానే ఇది గేమ్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే క్వాలిటీ బాగుంది. ఇలా మనకు IPS ప్యానల్ని యూస్ చేసిన కారణంగా వీవింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ సౌండ్ కూడా లౌడ్గా వస్తుంది, కాకపోతే ఈ సన్ రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవైతే దీనిలో మనకు చూడడానికి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను లైటింగ్ పెట్టాను చూసారా, సో ఆ లైట్స్కి సంబంధించిన
రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ మీకు పైన కనబడుతుంది. కాకపోతే ఇట్లా మనం పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ నుంచి చూసినప్పుడు మాత్రం మనకు ఈ పిక్చర్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది. సో చూడండి, మనకు ప్రతి డీటెయిల్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఎలాగైతే ఒక మిర్రర్లో చూస్తామో అటువంటి ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. సో మరి ఇక్కడ సైడ్ నుంచి చూసినా సరే నాకు అటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతోపాటే నాకు ఈ డిస్ప్లే తోటి ఇంకొక నచ్చిన విషయం ఏంటంటే, మీరు ఫోటోషాప్లో వర్క్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఆ కలర్స్ అనేవి చాలా న్యాచురల్గా ప్రాపర్గా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్. మరి ల్యాప్టాప్ అయితే నాకు బాగానే అనిపించింది 82,000 ప్రైస్ సెగ్మెంట్లో. కాకపోతే మరి లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే ఇంప్రూవ్మెంట్స్ ఇంకెక్కువ ఉంటే బాగుండని చెప్పేసి అనిపించింది. లాస్ట్ ఇయర్లో మీకు చూసిన డిస్ప్లేనే, చూసిన డిజైనే, చూసిన ఓఎస్ఏ అన్నీ అనిపిస్తాయి. చూడండి ఏంటి అంటే ఒక ప్రాసెసర్ మాత్రమే. i9 ప్రాసెసర్ అనేది 13th జనరేషన్ సంబంధించిన ప్రాసెసర్ దీనిలో చూడడానికి అనిపిస్తుంది. సో మరి ఆ ప్రాసెసర్ తోటి మనం ఏదైనా వర్క్ చేసుకుంటే మనం ఏమైనా డిసప్పాయింట్ అవుతామా అంటే లేదు. అన్నిటినీ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అది గేమ్స్ అయినా కానివ్వండి, ఎడిటింగ్ వర్క్ అయినా కానివ్వండి, ఆఫీస్ వర్క్స్ అయితే చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. సో మరి డే టు డే లైఫ్ యూసేజ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. మరి బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 4 to 5 hours అయితే ఇది మనకు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. మరి 82,000 ప్రైస్ సెగ్మెంట్లో మనం కొనలేమనుకుంటే, అంటే మనకు i9 కాకుండా వేరే సిరీస్ కూడా దీనిలో ఉన్నాయి. సో మరి వాటిని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే డీసెంట్ ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు ఇన్ఫినిక్స్ వాళ్ళ తరపు నుంచి. ఇంకా కొంచెం అప్గ్రేడ్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ ల్యాప్టాప్ ఎలా అనిపించింది అని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.